హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎలాంటి పప్పులు బియ్యం నానబెట్టకుండా కేవలం 5 నుంచి 10 నిమిషాల్లో అప్పటికప్పుడు హెల్దీగా బీరకాయ దోశలను ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ దోశ రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. 2 తినేవాళ్ళు 4 తింటారు, అంత బాగుంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఈ బీరకాయ దోశలతో పాటు నేను అదే బీరకాయతో కమ్మని చట్నీ కూడా చూపిస్తున్నాను. కాంబినేషన్ సూపర్. ఆలస్యం చేయకుండా హెల్దీ దోశను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక 2 బీరకాయలు తీసుకున్నానండి. 1/2 kg వరకు ఉంటాయి. వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని పైన ఉన్న తొక్కును తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో కప్పు గోధుమ రవ్వ తీసుకుంటున్నానండి. ఇలా లావుగా ఉన్న రవ్వ తీసుకొని దాంట్లో 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. పుల్లటి పెరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అదే కప్పుతో 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఈ లోపు మనం చట్నీని రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక 3 నుంచి 4 పచ్చిమిరపకాయలని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా తుంచి వేసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు వేసుకోవాలి. వేసుకొని బాగా వేయించుకోవాలండి. మంటను మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలి. ఇలా కాస్త బాగా వేగిన తర్వాత ముందుగా బీరకాయని శుభ్రంగా వాష్ చేసి కట్ చేసుకున్నాం కదండి, ఆ ముక్కల్ని వేసుకోవాలి. 1 కప్పు దాకా ఉంటాయండి ఇవి, పెద్ద కప్పుతో. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. దీంట్లో ఒక మీడియం సైజు 2 టమాటాలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి. మరి రెడ్గా ఉన్న టమాటాలు కాకుండా కాస్త పచ్చిగా ఉన్న టమాటాలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. టమాటోలు కూడా సాఫ్ట్గా అయినాయండి. బీరకాయ కూడా కాస్త ఉడికింది. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు దాకా పుదీనా వేసుకోవాలి. ఇలా పుదీనా అయినా లేదంటే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. ఇలా చట్నీలో వేసుకొని చేసుకోవడం వల్ల మనకు పచ్చడికి రుచి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు పుదీనా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలాంటి టిఫిన్లోకైనా లేదంటే వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నా కానీ రుచి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో ఒక 4-5 వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. వేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల పచ్చడికి మంచి ఫ్లేవర్ వస్తుందండి. మధ్యలో పలుకులు తలుగుతుంటే రుచి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని మనం మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర దీంట్లో వేసుకోవాలి. కరివేపాకు, వెల్లుల్లి వేసుకొని రెగ్యులర్గా మనం పెట్టుకునే పోపులాగానే పెట్టుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఏ టిఫిన్లోకైనా అన్నంలోకైనా సూపర్గా ఉంటుందండి. చాలా తక్కువ టైంలో ఈజీగా రెడీ అయిపోయే చట్నీ అండి. ఇప్పుడు దోశను ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మనము రవ్వను నానబెట్టుకున్నాం కదండి, అదే కప్పుతో 2 కప్పుల బీరకాయ ముక్కలు తీసుకోవాలండి. పైన చెక్కు నేను కాస్త తక్కువగా తీసుకున్నానండి. ఇలా తీసుకోవడం వల్ల ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇలా బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని వాటర్ ఏమీ వేసే అవసరం లేదండి. బీరకాయలోనే వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలానే గ్రైండ్ చేసుకోవాలి.
మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు దోశలు అనేవి చాలా చక్కగా వస్తాయి. ఇప్పుడు దీనిలో 1 ఇంచ్ దాకా అల్లము చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక పచ్చిమిరపకాయని ఇలా తుంచి వేసుకోవాలి. కావాలంటే మీరు 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయలేదండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మనం మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఈ బ్రేక్ఫాస్ట్లోకి 1/2 టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువ వంట సోడా వేసుకోవాలి, లేదంటే ఈనో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా సోడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, వీడియోలో చూపిన విధంగా ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత మంటను లోలో ఉంచి 2 గరిటెల పిండి వేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీకు ఎంత కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు సెట్ దోశ అయినా వేసుకోవచ్చు దీంతో. ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన తడి ఆరే వరకు ఉడికించుకోవాలి. ఇలా పైన తడి ఆరిన తర్వాత కావాలంటే మీరు ఆయిల్ వేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని తీసుకోవచ్చండి. నేనైతే ఫస్ట్ దోశలో ఆయిల్ లేకుండా చూపిస్తున్నాను. ఇలా ఆయిల్ వేయకుండా ఇలా మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవచ్చు. చక్కగా అన్ని వైపులా తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 ఇలా దోశలు వేసుకోవాలి. ఇదే విధంగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. పైన ఇలా ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. మీడియం టు హై ఫ్లేమ్లో మంటను ఉంచుకొని చక్కగా కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూస్తుంటేనే నోట్లో నీరురుతాయండి. ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయి. పిల్లలు పెద్దలు కూడా హెల్తీగా ఇలా దోశలు చేసి పెడితే చాలా చక్కగా తింటారు. ఇలా హెల్తీ దోశలు చేసి ఇచ్చారంటే 2 తినేవాళ్ళు 4 తింటారండి. అంత బాగుంటాయి. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి. అంత బాగుంటాయి. పప్పులు బియ్యం నానబెట్టకుండా ఇలా హెల్తీగా దోశలు వారంలో ఒక్కసారి చేసుకొని తిన్నా కానీ హెల్త్కి చాలా మంచిది. ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి, ఎంత క్రిస్పీగా వచ్చినాయో. రుచి అయితే సూపర్గా ఉంటాయండి. బియ్యం వేయకపోయినా కానీ చాలా బాగుంటాయి. ఇక్కడ తుంచుతూనే తెలుస్తున్నాయి మీకు ఎంత క్రిస్పీగా వచ్చినాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరొకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.